ఇక డీటెయిల్ చూస్తే మంగళగిరి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో న్యాయవాదులతో కలిసి వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఘటనా సమయంలో తాను వాడిన కారు, ఉపయోగించిన ఫోన్తో విచారణకు వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఇంటి మీద దాడికి వెళ్లారు అనే ఆరోపణ నేపథ్యంలో ఆయన కంపల్సరిగా కూడా విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ రోజు అయితే రాడనే అంతా అనుకున్నారు. 10:30కి విచారణకి డీఎస్పీ కార్యాలయంలో మంగళగిరిలో ఉన్నటువంటి డీఎస్పీ ఆఫీస్కి రావాలని చెప్పినటువంటి నేపథ్యం. తర్వాత ఆయన 10:30కి రాపోయినటువంటి సమయంలో ఆయనకు మూడోసారిగా కూడా విచారణకు రాడని అనుకున్నారు. తర్వాత ఒక గంట లేట్గా ఆయన రావడం జరిగింది. వచ్చి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మీడియాతో మాట్లాడటం జరిగింది. తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజెంట్ అయితే ఏపీలో నడుస్తుంది. దానిలో ఉన్న ప్రకారమే తమ మీద ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారు అని ఇలా పేర్కోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే అక్కడ దీనికి సంబంధించి భూముల కేసు, ఏదైతే అగ్రిగోల్డ్ భూముల కేసులు ఉన్నాయో ఆ అగ్రిగోల్డ్ భూముల కేసులో తన కుమారుడైనటువంటి జోగి రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కి ఎటువంటి సంబంధం లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కావాలని తన మీద ఉన్నటువంటి అక్కస్తో అరెస్ట్ చేసి జైలు పాలు చేశారని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఏదన్నా కక్ష ఉన్నట్లయితే తన మీద తీర్చుకోవాలి, కానీ ఆ విధంగా తన కుమారుడి మీద రాజీవ్ మీద తీయటం సరైన విషయం కాదని చెప్పి ఆయన అయితే అన్నారు. అదేవిధంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసం మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో దానికి ప్రధాన కారణంగా కూడా అంతకు ముందు రోజు ఎవరైతే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినటువంటి మాటలు అన్నటువంటి నేపథ్యంలో తాను ఆ విషయం మీద మాట్లాడటానికి వెళ్ళటం జరిగింది అని తెలియజేశాడు. ఈ సందర్భంగా వెళ్ళేటువంటి సందర్భంలో కొంత ఆవేశపడిన మాట వాస్తవమే, కానీ తానైతే దాడికి వెళ్ళలేదు అని ఆయనైతే తెలియజేశాడు. అదేవిధంగా తాను ఎవరి మీద దాడి చేసేటువంటి ప్రవృత్తి తనకు లేదని అంటూనే ఒక మంచి విషయం అయితే చెప్పడం జరిగింది. గతంలో ఎవరైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కూడా మీరు కూడా ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా కూడా రీతిలో మాట్లాడతాం, కేసులు కనుక నమోదు చేసినట్టయితే మీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలని ఆయనైతే జోగి రమేష్ అయితే అంటం జరిగింది. అలాగే తాను ఆ రోజు ఏ కారులో వెళ్ళానో ఆ కారులోనే ఇవాళ వచ్చానని, అదేవిధంగా తాను 2002 నుంచి ఒకే సెల్ ఫోన్ వాడుతున్నానని, అదే సెల్ ఫోన్ తీసుకొని ఈ పోలీసులకి దగ్గరికి రావడం జరిగింది అని తెలియజేశాడు. ప్రధానంగా కూడా తనకు సంబంధించి పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ చేసినా కూడా తను ఆన్సర్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు. వాళ్ళ విచారణకు పూర్తిగా కూడా సహకరిస్తామని అయితే మాత్రం జోగి రమేష్ తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ.
అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థగా మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఎన్ని కూడా లైవ్లో అందరూ కూడా చూసి నగ్గన సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులకో లేకపోతే గోండాయుధమో ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు తెలియలేము? అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థగా మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఎన్ని కూడా లైవ్లో అందరూ కూడా చూసి నగ్గన సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా నాకు